2 లేదా 3 నిమిషాల్లో లేదా 5 నిమిషాల్లో రావచ్చు. అంత తొందరగా రాగలిగే ఆ ప్రాంతానికి ఉదయం ఎలా చేరుకున్నాడు? ఒకవేళ రాత్రే 11 గంటలకు ఆయన చనిపోయి ఉంటే 11 దాటిన తర్వాత వెంటనే చనిపోయి ఉంటే పొద్దునికి బాడీ డీకంపోజ్ అయిపోవాలి కదా. పొద్దునికి ఎందుకు బ్లడ్ ఇంకా ఫ్రెష్ గా ఉంది? మరి వీటికి సమాధానాలు చెప్పాలి. దయచేసి న్యాయంగా పంచనామా జరిపించి పోస్ట్ మార్టం చేసి ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తం తీసుకొచ్చి, ముఖ్యంగా నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేసేది ఏంటంటే ఆయన మొబైల్ నెట్వర్క్ ని ట్రేస్ చేయండి. ఆయన 11 గంటలకి ఆ సీసీటీవీ ఫుటేజ్ లో 11 గంటలకి ఆయన దాటుతున్నట్టుగా మీకు ఆ టోల్ గేట్ దాటుతున్నట్టుగా చూపిస్తున్నారు కదా. ఆ తర్వాత నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళారు, ఎంతసేపు ఉన్నారు అక్కడ? దయచేసి ఫోన్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నామని చెప్పారు నాతో గౌడ్ గారు సార్. దయచేసి ట్రేస్ చేస్తే ఆయన ఎక్కడున్నారు ఏంటి, మధ్యలో ఎవరైనా ట్రాప్ చేశారా, తీసుకెళ్లారా అని తెలుస్తుంది. రెండోది ఆయన ఒంటి మీద నాకు నల్లగా బురద అంటుకున్నట్టుగా కనబడింది ఆయన బాడీ మీద నాకు. మరి అది ఏంటో అర్థం కాలేదు. అక్కడ చూస్తేనేమో పొడిగా ఉంది నేలంతా కూడా. ఆ బ్లాక్ కలర్ బాడీకి ఎక్కడి నుంచి వచ్చింది? ఇంక ఒంటి మీద ఎక్కడ గాయాలు అయితే లేవు, ఓన్లీ హెడ్ మాత్రమే, ఆ ఫేస్ భాగం మాత్రమే అంతలా చితికిపోవడానికి గల కారణం ఏంటనేది మాకు అర్థం కాలేదు. సో దయచేసి దీని మీద సమగ్ర విచారణ జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో అలాగే ఈ సమాచారం ముఖ్యంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలి. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం దీని మీద స్పందించాలి, సమగ్ర విచారణ జరిపించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాను.